ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డైలీ పాత్, అనుదిన మార్గము. మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనములు. ఈ ఉదయపకాల సమయమున పరిశుద్ధమైన వాక్య భాగమును విందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ప్రియమైన వారలారా, ఇక వాక్యం మనం గమనించినట్టయితే దైవికముగా ఇక ద్రాక్షావల్లి అనగా దేవాది దేవుడండి, తీగులు అనగా సంఘము. ఇక్కడ ఏమైనా వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అని చెప్తున్నారండి. ప్రియమైన వారలారా, దేవుని యందు మనం నిలిచి ఉండాలండి. దేవాది దేవుడు మనలో నిలిచి ఉండాలండి. ఎవరెవరైతే దేవునితో సంఘము కట్టుబడి ఉంటుందో ఆ యొక్క సంఘము బాగా అభివృద్ధి చెందుతుందండి. చూడండి, మనం గమనించినట్టయితే ద్రాక్షావల్లితోటి ఇక తీగిలిగా ఉన్నటువంటి సంఘము, తీగిలు బాగా టచ్ అయి ఉన్నట్టయితే ఆ ద్రాక్షావల్లి ద్వారా ఇక తీగిల ద్వారా బహుగా ఫలించబడుతూ ఉంటాయండి. బాగా ఇంకా ద్రాక్ష తోటలు కానీ బాగా ఫలించడానికి అవకాశం ఉంటుందండి. ప్రియమైన వారలారా, మనం దేవునిలో బహుగా ఫలించాలి అంటే, బాగా అభివృద్ధి చెందాలి అంటే దేవునితో అంటుకట్టుబడి ఉండాలండి. మనలో లోకపు ఆలోచనలు, లోకపు తలంపులు అలాంటివి తొలగించుకుని దేవునితో అంటుకట్టుబడి ఉండాలండి. మరి దేవునితో అంటుకట్టకుండా వేరుగా ఉంటే ఏమీ చేయడానికి కుదరదండి. ఎందుకంటే ద్రాక్షావల్లితో ఏవైతే తీగలు అంటుకట్టుబడి ఉంటాయో అవి బహుగా ఫలిస్తాయండి. అవి వేరుగా ఏవైతే ఉంటాయో అవి ఏమవుతాయంటే, ఎండిపోయిన తర్వాత వాటిని తీసుకెళ్ళి అగ్నిలో పారవేయడం జరుగుద్దండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మనమందరము కూడా దేవునితో అంటుకట్టుబడి ఉండాలి. అంటుకట్టుబడి ఉన్న తర్వాత ఫలించు తీగిలాగా మనమందరం కూడా దేవుని ద్వారా అభివృద్ధి చెందుతామండి. ప్రియమైన వారలా, మనం అభివృద్ధి చెందేవారముగా ఉండాలంటే దేవునితో అంటుకట్టుబడి ఉండాలి. మనం దేవునితో అంటుకట్టబడకుండా వేరుగా ఏమి చేసినా కానీ చివరికి నశించిపోవాల్సి వస్తుంది. చివరికి ఏంటంటే అగ్నిలో పారవేయబడతామండి. కాబట్టి ఉదయకాలం మనం ఏమని తీర్మానం చేసుకోవాలంటే, దేవునితో నేను అంటుకట్టుబడి ఉంటాను, నేను ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటాను అని చెప్పి ప్రతి ఒక్కరూ తీర్మానం చేసుకున్నట్టయితే దేవుని ద్వారా మనం బహుగా ఆశీర్వదించబడతామని చెప్పి ఇక వాక్యం సెలవిస్తుంది. దేవుడి వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.